ఈ మధ్యాహ్న సమయంలో మనం ప్రభు బలను సమీపించముందుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. దయచేసి 28, 29 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదాం. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రార్థన. ప్రీతండ్రి, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారిని బట్టి మీకు వందనాలు. దేవా, ఈ లోకంలో, ఈ తరములో, దుష్టతరములో దుష్టుని యందుంటూ హృదయ నేత్రాలు మూయబడిన స్థితిలో దాని పాపానికి నీతికి ఏమాత్రం తేడా తెలియక, పాపానికి పరిశుద్ధతకు తేడా తెలియక, నీతికి దుర్నీతికి తేడా తెలియక, పాపమునకు దుర్నీతికి కలగబోయే తీర్పేంటో, ఎంత భయంకరమైన శిక్ష, వేదన నిత్య నరకాగ్నం, అది కూడా తెలియక మూయబడిన స్థితిలో ఉంటిమి. అయితే పరమ నుంచి నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మా పాప నిమిత్తమై నీతిమంతుడైన క్రీస్తును సిలువలో వధించావు. ఆయన కాచిన అమూల్యమైన రక్తములో 2000 సంవత్సరాల క్రితమే విమోచన రక్షణను సిద్ధపరిచావు. నాడు క్రీస్తు మృతుల్లో నుంచి లేచుట ద్వారా ఈ లోక అధికారి అపవాది యొక్క తల మీద పాదం నిలబెట్టి గొప్ప విజయాన్ని చాటించావు. ఆ సత్య సువార్త ద్వారా ఈ తరములో కొనసాగుతున్న మమ్మల్ని వెలిగించావు ప్రభువా, నీకు స్తోత్రాలు. అంతేకాదు, ఆయన ఇప్పుడు లేడు. వాగ్దానం చేయబడిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుని నాడే 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి పంపించి నాటి నుంచి నేటి వరకు నీ అనాది సంకల్పంలో మీరు ఏర్పరచుకున్న వారిని ఇలాగా పాపను గురించి ఆయన ఒప్పింప చేస్తూ ఉండగా అట్టి వారిలో మమ్మను కూడా మీరు ఉద్దేశించారు. స్తోత్రాలు. నేను పాపిని, నా పాపనకు శిక్ష ఉంది అనే సత్యాన్ని ఆత్మదేవుడే నాలో ఒప్పించగా సిలువ దగ్గరికి రాగా మాకు అక్కడ కలిగిన క్షమాపణకై స్తోత్రాలు. కాగా నీతిమంతుడైన క్రీస్తు ఆయన విశ్వసించగా మేము కూడా నీతిమంతులముగా ఆయన రక్తమును బట్టి తీర్చబడితమే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఇంకా ఎలా నీతిని అనుసరించి జీవించాలో ఆయన అన్నింటికీ కూడా చాలినవాడుగా పరిశుద్ధాత్మ దేవుడే బోధిస్తూ ఉన్న రీతికై స్తోత్రాలు. సర్వ సత్యంలోనికి నడిపిస్తున్న విధముకై స్తోత్రాలు. ఆ కృంగుదల, నిరాశ పరిస్థితుల్లో ఆయన ఆదరిస్తూ ఉన్నందుకై స్తోత్రాలు. ఈ శారీర దౌర్బల్యతలో ఆయన బలపరుస్తూ ధైర్యపరుస్తున్నందుకై స్తోత్రాలు. మాతో కూడా ఆయన
మాలో ఉన్నందుకై స్తోత్రాలు. కాగా ఈ లోకాధికారి తీర్పు తీర్చబడుతుండగా ఆ తీర్పు నుంచి, నిత్య భయంకరమైన వేద నుంచి నన్ను మమ్మల్ని కూడా తప్పించావు నాయన. మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రక్రియ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఈ తరములో మాలో జరిగిస్తూ సంపూర్ణం చేస్తున్నందుకై స్తుతులు, వందనములు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో నీ బలను మేము సమీపించక ముందుగా చదవబడిన వాక్య భాగంకై స్తోత్రం. ధ్యానంలో మీ దాసుని, నీ ప్రజలను మీరు కటాక్షించము దేవా. ఏదో యాంత్రికంగా మేము ఇక్కడ చేరలేదు. మా ఆత్మీయ జీవితాలు అంత్య దినాల్లో ఒక నూతనమైన విధానంలో కొనసాగించుకోవడానికి కాను. ఈ వాక్య ధ్యానంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే మాకు సహాయం చేయాలి. వినే చెవి, గ్రహించే మనసు, స్వీకరించగలిగిన హృదయం మాలో సిద్ధపరచమని, అట్లు ఒక ఒప్పుదలతో ఆ బలలో చేయవేయడానికి సిద్ధపరచమని, అదే సమయంలో ఇంకా ఎవరైతే క్రీస్తుని గురించి సరైన గ్రహింపు లేని వారు ఉన్నారో వారిని కూడా ఈ మధ్యాహ్నం ఆత్మదేవుడు సంధించాలని కోరుచు యేసు వారి దివ్యమైన నామములో స్తుతులు చెల్లించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మనం ఆమేన్ గట్టిగా చెప్పలేకపోతున్నామంట. అది జోసెఫ్ జైసూర్ అన్న పెద్ద నేరంగా ఈ సంఘంలో మోపి వెళ్ళడం జరిగింది. పోయిన ఆదివారం ఈ సంఘంలో ఆయన పట్టిన తప్పు ఏంటంటే ఇదే. సంఘంలో ఆరాధిస్తున్నప్పుడు బిగ్గరగా ఆమేన్ అని చెప్పరేంటి అనే నేరం ఆయన మోపి వెళ్ళడం జరిగింది. కనుక దయచేసి ఇతరులు ఆరాధిస్తున్నప్పుడు ఆరాధనలో ఏకీభించండి. అట్లా ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా ఆమేన్ అని చెప్పండి. అలాగైతే ప్రియుల ఆరాధన సమయం వాస్తవంగా చెప్పాలంటే చాలా చాలా ప్రశస్తమైన సమయం. అసలు ప్రభు దినాన మనం ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నామంటే ప్రభును ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన హెచ్చించి, ఆయన కీర్తించడానికే. వాస్తవికంగా చెప్పాలంటే నా మట్టుకు నాకు ఆరాధన సమయం అనేది చాలా చాలా ప్రశస్తమైనదిగా నేను అనుభవిస్తూ ఉంటాను. మరి మీలో ఎందుకో కొంతమంది ఈ సమయంలో కాస్త అటు ఇటు వెళ్ళిపోవడం, ప్రభును గణపరచవలసిన రీతిలో, ఆయన సన్నిధిని సన్మానించవలసిన రీతిలో సన్మానించరేలా అని బాధ కలుగుతూ ఉంటుంది. చూడండి, అన్యజనులు దేవాలయానికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? వాళ్ళు దేవుల్ని పూజించి టెంకాయలు కొట్టి లేదా కర్పూరం వెలిగించి అది చేసి ఇది చేసి వెళ్ళడానికి వెళ్తారు, చేయడానికి వెళతారు. ముస్లిమ్స్ మసీదుకి వెళ్తారు. ఎందుకు? ఆ రీతిగా వారు ఆ విధానంలో మరి వారు తమ విశ్వసించిన వారిని సేవించడానికి వెళతారు. మరి మనం ఎందుకు వస్తున్నాం? ఈ గ్రహింపు లేకుండానే కేవలం అట్లా ఆచారంగా అలా వచ్చేసి వెళ్ళిపోతున్నాం. దయచేసి చెప్తున్నా, ఆరాధన సమయంలో ఎవ్వరు కూడా బయటికి వెళ్ళకండి. చాలా చాలా జీవము కలిగిన దేవుని ఎరిగాం, మన విమోచకుడైన ప్రభుని ఎరిగాం, మనం రక్షించిన ప్రభుని ఎరిగాం, పాతాళం నుంచి మన ప్రాణములు విమోచించిన ప్రభువును విశ్వసించాం. మనం ఎవరి యందు విశ్వాసం ఉంచామో ఆయన యందు సంపూర్ణమైన నిశ్చయిత కలిగిన వారంగా ఉన్నాం. అలాగైతే ప్రభు దినం ఆదివారం కనీసం ఆయన సన్నిధిలో చేరి హృదయపూర్వకంగా ఆయన్ను సత్యముతో ఆత్మతో ఆరాధించకుండా ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం? పైపెచ్చు దేవుని ఆత్మను చెప్తున్నా దుఃఖపరిచిన వారం అవుతున్నాం, దేవునికి కన్నీరు కలిగించిన వారం అవుతున్నాం. కనుక ఈ విషయంలో దయచేసి హెచ్చరిక పొందవలసిన వారంగా ఉంటున్నాం. మరొక మాట, మరి ఈ దినం మందిరంలో కాస్త ఏసీలు ఆన్ చేసాం. అయితే మనవి
ఎవరైతే మీరు ఆ డోర్స్ దగ్గర కూర్చున్నారో ఆ డోర్స్ దగ్గర ఉండే ఆ కర్టన్స్ కాస్త అటు ఇటు చెదిరిపోకుండా, ఒకవేళ చెదిరిపోయినా కూడా వాటిని కాస్త సరిదిద్దడానికి ప్రయత్నం చేయండి. ఎట్లంటే అట్టబట్టే లాక్కండి. కాస్త మెల్లగా సున్నితంగా ఆ డోర్స్ క్లోజ్ అయ్యేలా, అంటే బయట గాలి లోపలికి రాకుండా ఉండేలా మీ బాధ్యత వహించమని ప్రభు నామములో మనవి చేస్తున్నాను. ప్రియులారా, నేటి దిన మన అంశం ఏంటంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అదే ఈ సమయంలో మనం చదివే మరోసారి నేను చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. అందువలన 28-29 అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు, చదవండి, దహించు అగ్ని అయి ఉన్నాడు. చూడండి, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనే మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు వాస్తవికంగా ఒక వ్యక్తి దేవునికి భయపడవలసిన వాడై ఉంటూ ఉన్నాడు. అది ఎందుకంటే అగ్నితో చెలగాటం కాదు కదా. అగ్నితో చెలగాటం ఆడితే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మనం పాత నిబంధనకు కానీ వెళ్ళినట్లయితే ఆనాటి ఇశ్రాయేళ్లకు దైవజనుడైన మోషే దేవుని గూర్చి పరిచయం చేస్తూ వారికి కూడా తాము సేవించే దేవుడు ఏమై ఉన్నాడో ఇలాగే స్పష్టపరిచేవాడుగా ఉంటున్నాడు. చూడండి దయచేసి ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం నాటి మన పితరులైన ఇశ్రాయేలీలు సేవించే దేవుడు ఏమై ఉన్నాడో మోషే వారికి ఇలాగనే ఆయన పరిచయం చేసే విధం మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4:24. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషం గల దేవుడై ఉన్నాడు. సాధారణంగా మనం దేవుని గురించి ఎప్పుడు తలంచేది ఏంటంటే, లేదా దేవుని గురించి మనం కలిగి ఉన్న అవగాహన ఏంటంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ఇలా ఆయన గురించిన అవగాహన కలిగి ఉంటాం. నిజమే, ఎంతైనా కూడా ఇది వాస్తవమే. కానీ ఇక్కడ మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, దేవుడు కృప కలిగిన వాడులే, ప్రేమ కలిగిన వాడులే అని తలస్తూ అనేక పర్యాయాలు బుద్ధిపూర్వకంగా దేవుని మార్గాల్లో నుంచి తొలగిపోయే వారంగా ఉంటుంటాం. అనగా మనం దేవుని గురించి ఆ రీతిగా తలంచుకుంటూ ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కృప కలిగిన వాడు అని తలంచుకుంటూ వాస్తవికంగా దేవుని ఎడల కలిగి ఉండవలసిన శ్రద్ధా భక్తులందామా లేదా భయభక్తులందామా వీటిని విస్మరించి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఉద్దేశించే వారంగా ఉంటూ ఉన్నాం. అయితే గమనించండి, మనం దేవుడు అగ్ని అయి ఉన్నాడు అని మనం చదువుతూ లేదా వింటూ ఉన్నప్పుడు ఇది మన ఇష్టానుసారంగా ఆయన ఎదుట జీవించడానికి ఇక వీలు లేదన్నమాట. కనుక ఆయన ఎడల బహు జాగ్రత్తగా మెలగవలసిన వారమై ఉంటున్నాం. ఈ సందర్భంలో లేవియా కాండానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడ ప్రధాన యాజకుడైన అహరోను ఉంటాడు. ఈ ప్రధాన యాజకుడైన అహరోనుకు 4 కొడుకులు కదా. ఆ సంఖ్యాకాండం 3వ అధ్యాయం 1-2 వచనాలు కావాలంటే తర్వాత చదవండి, అంత అవసరం లేదు. ఆయనకు 4 కొడుకులు.
ఆ కుర్రోడిని కాస్త కూర్చోబెట్టేయండి. పెద్దవాడు నాదాబు, రెండవవాడు అబీహు. ఒకరోజు వీరిద్దరు ఏం చేస్తారంటే దేవునికి ధూపం వేయడానికి ఆ సరాసరి దేవుని మందిరంలోకి ప్రవేశిస్తారు. కాగా వారు కూడా యాజకులు అనబడతా ఉన్నారు. అయితే ఇప్పుడు వారు ధూపార్తులు తీసుకున్నారు. ఆ ధూపార్తుల్లో నిప్పులు వేస్తారు. ఆ నిప్పుల మీద కాస్త సుగంధ ద్రవ్యాన్ని కూడా వేసి ఇక ప్రత్యక్ష గుడారం అనబడే దేవుని మందిరంలో ధూప వేదిక అనేది ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి వారు ధూపం వేస్తున్నారు. కానీ ప్రియులారా, ఏం జరిగింది అని అంటే వారిరువురు ఇక మరల సజీవులుగా వెనక్కి రాలేదు. ప్రత్యక్ష గుడారంలోంచి బయటకు వచ్చిన వారు కాదు. ఏమైంది అని అంటే అక్కడ దేవుని సన్నిధిలో నుంచి అగ్ని బయలుదేరింది. దేవుని సన్నిధిలో నుంచే అగ్ని పుట్టుకొచ్చింది, ఇద్దరిని కూడా కాల్చివేసింది. కారణం ఏంటి అని అంటే లేవియాకాండం, దయచేసి 10వ అధ్యాయానికి రండి. ఇప్పుడు లేవియాకాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు గమనిద్దాం. వారిని కాల్చివేసెను, వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. గమనించండి ఆ మాట. వీరిద్దరూ దేవునికి విరోధకరంగా చేసిన పాపమేంటో ఇక్కడ ఖచ్చితంగా వ్రాయబడలేదు. కానీ ప్రియులారా, దేవుడు ఆజ్ఞాపించని ఆ మాట గమనించిన మొదటి వచనంలో యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెగ. వేరొక అగ్ని, దేవుని సన్నిధిలోనికి వేరొక అగ్నిని తీసుకుని వచ్చారంట. ఇక్కడ గమనించండి, వాస్తవానికి ఒక యాజకుడు లేదా ప్రధాన యాజకుడు చేయవలసిన కార్యం ఏంటంటే ప్రత్యక్ష గుడారము అనబడే దేవుని మందిరం 3 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగాన్ని ఆవరణము అని అంటారు, రెండవ భాగాన్ని పరిశుద్ధ స్థలము అని అంటారు, మూడవ భాగాన్ని అతి పరిశుద్ధ స్థలము అంటారు. దానినే గర్భాలయము అని కూడా అది పిలువబడుతూ ఉంటుంది. కాగా యాజకుడు ఏం చేయాలి అనంటే ఆవరణ స్థలములో ఒక ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఆ ఇత్తడి బలిపీఠం మీద ఒక పశువును వధించాలి. వధించబడిన పశువును బలిపీఠం మీద పెట్టి కాల్చాలి, సంపూర్ణంగా కాల్చాలి. అది నిప్పులు అవ్వాలి. కనుక ఆ బలిపీఠం మీద ఉండే నిప్పులు తీసుకొని వాటిని ధూపార్తిలో వేసి అప్పుడు తెర తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఆ పరిశుద్ధ స్థలంలో మరి ధూప వేదిక అనేది ఒకటి ఉంటుంది. ఆ ధూప వేదిక మీద నిప్పులు పెట్టి అలాగా ఈ ధూపం, ఈ సుగంధ ద్రవ్యం దాని మీద వేస్తే ఆ పొగంతా కూడా ఆ పరిశుద్ధ స్థలాన్ని ఆవరిస్తుంది. అది క్రమము లేదా నియమము. ప్రధాన యాజకుడు చేయవలసిన క్రమము లేదా నియమము. ఉదాహరణకు సంఖ్యాకాండం, ఇది కొద్దిగా అర్థం కావాలంటే సంఖ్యాకాండం దయచేసి 16వ అధ్యాయం 46వ వచనం గమనించండి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని ఏం చేయాలంట బలిపీఠపు నిప్పులతో నింపి. ఏ నిప్పులతో నింపాలి? ఇత్తడి బలిపీఠం మీద ఉండే నిప్పులతో ధూపార్తిని నింపాలి. అనగా ఇత్తడి బలిపీఠం మీద ఒక బలి పశువును అర్పించి
అలాగా అక్కడ కట్టెలు బొగ్గులైనప్పుడు ఆ బొగ్గులు తీసుకొని ఈ ధూపార్తిలో నింపాలి. తర్వాత చదవండి. కాబట్టి ఆ రీతిగా ఇత్తడి బలిపీఠం మీద ఉండే నిప్పులతో ధూపం వేయాలి. ఇది నియమం అన్నమాట. అయితే వీరు నాదాబు అబీహులు వేరొక అగ్నిని, అనగా దేవుని సన్నిధిలోనికి, ఆ పరిశుద్ధ స్థలములోనికి వేరొక అగ్నిని తీసుకుని వస్తున్నారట. బహుశా వీరు బలిపీఠం మీద బలి పశువుని అర్పించి అలాగా బలిపీఠం మీద ఉన్న బొగ్గు లేదా అగ్ని కణాలను ధూపార్తిలోనికి నింపుకొని తీసుకొని రాకుండా వేరొక అగ్ని, అంటే వారి స్వంతంగా తయారు చేసుకున్న అగ్ని లేదా ఆ బొగ్గు కణాలని ఒకవేళ ప్రత్యక్ష గుడారు ద్వారానికి వెలుపల, ఇక బలిపీఠం మీద బలి పశువుని అర్పించకుండానే వెలుపటి నుంచి వేరొక అగ్నిని వారు తీసుకొని వచ్చారన్నమాట. ఈ వచ్చిన క్రమంలో ఇక అక్కడ ధూపం వేసిన తర్వాత మరలా వెలుపలికి వారు రాలేదు కదా. వేరొక అగ్ని అంటే సొంత అగ్ని ఉండవచ్చు, అందుకనే దాన్ని ఆ వేరొక అగ్ని అని అంటున్నారు. ఒక వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే, వీరు దేవుని ఎడల నిర్లక్ష్య వైఖరి చొప్పున అహంభావంతో అలాగా వ్యవహరించడానికి పూనుకున్నారు అని వెస్బీ అనే దైవజనుడు తన కామెంటరీలో చెప్పడం చదువుతూ వచ్చాను. అనగా దేవుని యొక్క నియమం ఏంటో వారికి తెలుసు, దేవుని యొక్క క్రమం ఏంటో తెలుసు. అహరోను తమ తండ్రి ఎలాగా ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళతాడో వారికి తెలుసు. అయినప్పటికీ కూడా అంత నిర్లక్ష్య వైఖరి ఏంటి, అంత అహంభావం ఏంటి? తాము సేవించే దేవుడు ఏమనుకున్నాడు వాళ్ళు? ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన దహించే అగ్ని అనే విషయాన్ని విస్మరించి వారి సొంతంగా అగ్ని తీసుకొని ధూపం వేయడానికి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళారు. అంతే, దేవుని సన్నిధిలోనే అగ్ని రగులుకుంది. అక్కడే దహించబడిన పరిస్థితి మనం చదువుతూ వచ్చాం 10వ అధ్యాయంలో. వీళ్ళ ఏది ఏమైనా దేవుని యొక్క పరిశుద్ధతను వారు సన్మానించిన వారు కాదు, దేవుని ఆజ్ఞా విధానాన్ని అనుసరించి నడిచిన వారు కాదు. బట్ తమ స్వంత ఇష్టం చొప్పున తమ స్వంత తలంపులో దేవుని సన్నిధిలో దేవుని సేవించుటకు పూనుకున్నారు. చూడండి, దేవునికి ధూపం వేయడానికే, దేవుని సేవించడానికే వారు వచ్చారు, కానీ అది దేవుడు కోరని అగ్ని. తత్ఫలితంగా దేవుని సన్నిధిలో నుంచి అగ్ని వచ్చి దహించి వేసింది కదా. అనగా దేవుని ఇంటిలోనే వారు తీర్పుకు లోనవుతున్న పరిస్థితి. అవును కదా. అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అసలు తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్పంటారా? దేవుని ఇంటిలోనే తీర్పు ప్రారంభించబడుతుందంట. ఇక భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడగలడు? దేవుని ఇంటిలోనే తీర్పు మొదలైతే దేవుని ఇంటికి వెలుపలుండే భక్తిహీనుడు పాపి ఎక్కువ చదవండి. వచ్చును 4వ అధ్యాయం 17వ వచనం. వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన లోక సంబంధులైన వ్యక్తులు వారి గతి ఏమవుతుంది? సో దేవుని ఇంటిలో ధూపం వేయడానికి వచ్చారండి వీళ్ళు, బట్ బొగ్గులైపోయారు కదా. కారణం ఏంటో చెప్పమంటారా? దేవుని ఇష్టానుసారంగా సేవించడం కాదు. ఆయనకి ఇవ్వవలసిన టోటల్ రెవరెన్స్ ఆయనకి ఇవ్వాలి. ఆయన ఎడల చూపించవలసిన సంపూర్ణమైన భయభక్తులు ఆయన ఎడల చూపించవలసిన వారంగా ఉన్న ఎవరు ఆయన సేవించడానికి వచ్చేవాళ్ళు, ఆయన ఆరాధించడానికి వచ్చేవాళ్ళు, ఆయన పూజించడానికి వచ్చేవాళ్ళు. ప్రియులారా, దేవుని సేవించే విధానంలో చాలా జాగ్రత్త భయభక్తులతో మెలగవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. కనుక దేవుని పనిని దైవిక నియమలో, దేవుని పద్ధతిలో, దేవుని యొక్క వాక్య పద్ధతిలోనే జరిగించాలి.
అలా కాకుండా మన స్వంత పద్ధతిలో, లౌకిక పద్ధతిలో జరిగించడం అనేది ఏమాత్రం కూడా క్షేమకరము కానే కాదు, అది ప్రమాదకరం. ఒకవేళ యాజకులైనా కూడా కావచ్చు, నాలాంటి దేవుని సేవకులైనా కూడా కావచ్చు. దేవుని దగ్గర అంత చనువా నాకైనా లే, నేను కూడా వణకాల్సిందే. ఆయన సేవకు పిలువబడ్డాం, ఎవరైనా కూడా ఆయనకు వణకవలసిన వారంగా ఉంటుంది. బహుశా కొంతమంది అనుకోవచ్చు ఏమనంటే, అది పాత నిబంధన కాలంలో దేవుడు అలాగే ప్రత్యక్షమయ్యేవాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే మనం క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో మనము ఉన్నాము. ఇది కృపాకాలము, క్రీస్తు కాలం. ఈ కాలంలో దేవుడు ఎంతో కృప కలిగిన వాడుగా ఉన్నాడు కనుక ఎన్ని రీతిలుగా తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా దేవుడు క్షమిస్తాడు అని తలంచేవారు ఉంటూ ఉన్నారు. అది కూడా వాస్తవమే. బట్ ఇక్కడ గమనించండి, సచిన్ చెప్పమంటారా, దేవుని యొక్క స్వభావంలో మాత్రం ఏమాత్రం కూడా మార్పు రాదు. పాత నిబంధన కాలంలో ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడో, కొత్త నిబంధన కాలంలో కూడా అదే స్వభావాన్ని విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. ఉదాహరణకి చెప్పాలంటే, పాత నిబంధన కాలంలో దేవుడు ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. కాగా ఆయన పాత నిబంధనలో ప్రేమ కలిగిన వాడు, అదే సమయంలో క్రొత్త నిబంధనలో రెండిట్లో కూడా ఆయన ప్రేమ కలిగిన వాడుగానే కనబడుతున్నాడు. అలాగే దేవుడు కృప కలిగిన వాడు. అవును, ఆయన పాత నిబంధనలో కృప కలిగిన వాడు, క్రొత్త నిబంధనలో కూడా కృప కలిగిన వాడే. అవును, దేవుడు క్షమించేవాడు, ఆయన పాత నిబంధనలో క్షమించేవాడు. అందుకనే కీర్తనకారుడు పాడాడు, దేవాను క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఎవరో పాట పాడింది? పాత నిబంధనలో ఉండే భక్తులు పాడారు. వారు పాత నిబంధనలో తాము ఎరిగిన దేవుడు క్షమించే దేవుడు. అట్ ద సేమ్ టైం క్రొత్త నిబంధనలో కూడా ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. అలాగే ఇప్పుడు వినండి, పాత నిబంధనలో కూడా దేవుడు దీర్ఘశాంతుడైన వాడుకున్నాడు, క్రొత్త నిబంధనలో కూడా దేవుడు దీర్ఘశాంతుడైన వాడుకున్నాడు. బోత్. అలాగే ప్రియులారా చూడండి, దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అనేది కేవలం పాత నిబంధనకే పరిమితమైంది కాదు సుమా. క్రొత్త నిబంధనలో కూడా అట్టి స్వభావంలో ఆయనలో మార్పు లేదు. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు చూడండి, మరోసారి ఎక్కడ అంటున్నాడు? హెబ్రీ పత్రికలో, ఇదివరకు మనం చదివాం. హెబ్రీ పత్రికలో ఏమన్నాడు చూడండి, 12వ అధ్యాయం 28, 29 మరొకసారి అందరం కలిసి చదవరండి. అందువలన చదవగలిగిన వారంతా, చదువు వచ్చిన వారు, తెలుగు వచ్చిన వారు, ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నా కూడా పోని గట్టిగా చదవండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, తర్వాత మాట, దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు ఎవరంట? దహించు అగ్ని అయి ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ వచనంలో దేవుడు దహించు అగ్ని అని చెప్తూ ఉండగా, ఈ వచనంలో ఇక్కడ మనకు 3 మాటలు ముందుగా కనబడుతూ ఉన్నాయి. ఆ 3 మాటలు 29వ వచనంలో నేను వెలుపలికి తీస్తాను చూడండి. 29, దైవ కృప కలిగి ఉందుము. తర్వాత మాట, ఆ కృప కలిగి, దైవ కృప కలిగి ఉందము. తర్వాత మాట ఏంటంటే ఆ కృప కలిగి. మొదటి మాట కృప కలిగి, రెండవది వినయ భయభక్తులతో, మూడవది దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. నాతో పాటుతో ఓసారి చెప్తారా? మొదటి మాట కృప కలిగి, చెప్పండి. రెండవ మాట వినయ భయభక్తులతో, చెప్పండి. మూడవ మాట ప్రీతికరమైన సేవ చేయదము. అయితే ఇప్పుడు వినండి, కృప కలిగి ఉండుట అంటే అర్థం ఏంటంటే, నీవు దేవుని కొరకు ఏదైనా చేయగాక, అది చిన్నదైనా పెద్దదైనా, ఇక్కడ మనలో మనం కలిగి ఉండవలసిన భావన ఏంటి అంటే, నేను ఈ పని చేయటకు అయోగ్యుడను లేదా అయోగ్యురాలను అని
మొదట మనం ఎరగవలసిన వారమై లేదా ఒప్పుకొనవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఎస్, నేను అపాత్రుడను, నేను అపాత్రురాలను. ఇట్టి నా ద్వారా, అపాత్రుడైన నా ద్వారా ఆ దేవుడు ఈ పనిని జరిగించుకున్నాడు అనే భావన మనలో కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఇది ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవడం అంటే. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే నేను దీనికి అయోగ్యుడను, నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి అయోగ్యుడను. నిత్యము దేవుని పాదాల దగ్గర ప్రతి శనివారం కూడా ఆయన పాదాల దగ్గర కూర్చొని, దేవా రేపు నేను పుల్పిట్ మీదకి వెళ్ళడానికి నేను అపాత్రుడను, నేను అయోగ్యుడను. నీ బల దగ్గరికి వెళ్ళడానికి, అక్కడ రొట్టె విరవడానికి, ఆ రసం పాత్రలో పోసి ప్రజలకు అందించడానికి నేను అన్వర్ది లార్డ్. దేవా, నేను ఈ ఇన్స్ట్రుమెంట్ వాయించడానికి నేను యోగ్యుడిని కాదు, లేదా పాడుతూ వాయించడానికి నేను అయోగ్యుడు, అనర్హుడను, అసలు ఇక్కడ నిలబడి నేను నడిపించడానికి నేను పాత్రుడను కాదు. బట్ ఏంటి? నీ కృప, నీ కృప, నీ కృప. నేను చాలని వాడను, నేను చాలని వాడను. కృప కలిగి ఆయనకు సేవ చేయవలసిన అవసరత ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు ఏం జరుగుతుందంటే, కృప కలిగి ఆయన సేవ చేస్తూ వస్తున్నప్పుడు నా హృదయాంతరంగాల్లో దేవుని ఎడల ఎనలేని కృతజ్ఞత అనేది కలుగుతుంది. నేను ఎప్పుడు అపాత్రుడని అనుకుంటానో, ఆ అపాత్రుడైన నన్ను ఆయన పనిలో కొనసాగించబడుతున్నప్పుడు, దేవాని కృతజ్ఞతాస్తుతులు, ఈ అయోగ్యుడైన నన్ను ఈ పనిలో నిలవబెట్టావు, ఈ పనిని ఈ పరిచర్యలో కొనసాగింపచేసావు, అప్పుడు నా ద్వారా నీవు దీనిని జరిగించావా, నీకు స్తోత్రం అని చెప్పగలిగిన వారంగా ఉంటున్నాం. కృప కలిగిన అనుభవం. అంతేకాదు ప్రియులారా, మనం దేవునికి ఏదో సేవ చేయడం ప్రాముఖ్యం కాదు. దేవునికి చేసే సేవ అది ప్రీతికరమైనదిగా ఉండాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రీతికరమైన సేవ చేయదు అనగా మన ఇష్టానుసారమైన రీతిలో కాదు, ఆయన ఇష్టానుసారంగా ఆయన నీతి న్యాయ విధులను అనుసరించి సేవ చేయాలి. అది ఆయనకు ప్రీతికరమైనది అవుతుంది. అందు మాత్రమే కాదు, ఆయన ఎదుట వినయ భయభక్తులతో జీవించవలసిన వారముగా ఉంటున్నాం. అనగా దైవత్వాన్ని సన్మానించి, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క భీకరత్వాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని సన్మానించి సేవ చేయాలి. ఎందుకు చెప్పమంటారు? దేవుడు మనలాంటి వాడు కాదు సుమా, దేవుడు మనలాంటి వాడు కాదు. ఆయన ఎదుట అమర్యాదగా ఏమాత్రం కూడా ఏ విషయంలో కూడా వ్యవహరించడానికి వీళ్ళు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? 28వ వచనంలో ఏమన్నాడు చెప్పండి, మళ్ళా నేను చదువుతాను, గమనించండి. ఏమంటాడు? దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ఓ ప్రీతికరమైన సేవ చేస్తాం. కారణం ఏంటంటే, వై? బికాస్ మన దేవుడు ఏమన్నాడంట? దహించు అగ్ని అన్నాడు. జాగ్రత్త, దహించు అగ్ని అన్నాడు. ఆయనతో ఏమాత్రం కూడా చాల్తీలు కాదన్నమాట, చాల్తీలు కాదు. అలాగైతే ప్రియులరా గమనించండి, దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అనే లేఖనాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని అగ్ని మన ఎడల ఓ 4 విధాలుగా వెల్లడి చేయబోట నేను లేఖలో నుంచి గుర్తిస్తూ ఉన్నాను. మన ఎడల లేదా మానవుల ఎడల దహించు అగ్ని కాగా, దేవుని దహించు అగ్ని 4 రీతులుగా రివీల్ చేయబడుతుంది. అయితే 4ంటిని సమయంలో మనం ధ్యానం చేయడానికి మనకు టైం లేదు. కాగా ఒక్కొక్క దాన్ని ఒక 2 సంగతులను మనం ధ్యానం చేసి ప్రభు బల్ల దగ్గరికి వెళదాం. కాగా ఈ సమయంలో దేవుని అగ్ని, దహించే అగ్ని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు కూడా పెట్టుకోగలిగిన వారంగా ఉంటున్నాం. దయచేసి ప్రథమంగా రండి, జెఫన్యా గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం.
జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. ఎక్కడుంది జెఫన్యా గ్రంథం? పేజీ నెంబర్ 774లో ఉంటుంది. 3వ అధ్యాయం 774వ పేజీ 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. జెఫన్యా 3:8. రండి. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరపట్టుకొని దినము కొరకు కనిపెట్టియుండుడి. నా ఉగ్రతను, తర్వాత మాట, నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకుంటుని. నా రోషాగ్ని చేత భూమి అంతయు ఏమైపోద్దంట? కాలిపోతుంది. కాలిపోతుంది. ఇక్కడ 2 మాటలు గమనించండి. నా ఉగ్రతను, తర్వాత నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుకుని నేను నిశ్చయించుకుంటుని. తర్వాత మాట ఏమంటాడు? నా రోషాగ్ని. రోషాగ్ని. సో సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు ఈ అగ్ని చేత యావత్ భూమిని అందున్న ప్రజలను ఆయన దహించడానికి ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. దహించబోతూ ఉన్నాడు. ఇది చెప్పాలంటే జెఫన్యా కడవరి కాలాన్ని గురించి ఇది ప్రవచించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇది ఈ మధ్యకాలంలో మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. దాదాపుగా 16 అధ్యాయం వరకు కూడా ధ్యానం చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ప్రవచితమైతే ముందున్న బుధవారం 17వ అధ్యాయం నుంచి తిరిగి బైబిల్ స్టడీ ప్రారంభం చేసుకోగలం. కాగా మనం ధ్యానం చేస్తున్న పరిస్థితిలో దేవుడు ఈ లోకమంతటికీ కూడా భూమికి తీర్పు తీర్చబోతున్నాడు. భూమి మీద ఉన్న ప్రజలందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. అలాగే రాజులకు కూడా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అలాగైతే ప్రియులారా, ఇంకా చెప్పాలంటే క్రీస్తు సంఘం క్రీస్తు రాకడలో ఎత్తబడిన పిదప ఇక భూమి మీద నిలిచిపోయే ప్రజలను గూర్చి ఈ జెఫన్యా ఇక్కడ ప్రవచిస్తున్నవాడిగా మనం చూస్తున్నాం. ఏమంటాడంటే, ఈ కోపాగ్నికి రోషాగ్నికి ఒకవేళ నేను పేరు పెట్టాలి అని అనుకుంటే ఇలాగ పెట్టుకోవచ్చు. నేనేమని పేరు పెడుతున్నానంటే, దేవుని శిక్షించే అగ్ని, కోపాగ్ని. దేవుని శిక్షించే కోపాగ్ని. మనం ఈ జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రవక్త సమస్త జనమును కూడా పిలుస్తున్నాడట కదా. దయచేసి చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం లేదు 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది, వీధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. కూడిరండి జనులారా, కూడిరండి, సమయం గతించిపోతా ఉంది. యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. ఆ దినం ఏం జరగబోతుందంటే, సమస్త జనులు కూడా దేవుని యొక్క కోపాగ్నికి లేదా దేవుని యొక్క ఉగ్రతకు లోను కాబోతూ ఉన్నారు. అందుకనే అంటున్నాను 2వ వచనంలో, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత. కనుక ఇక్కడ ప్రవక్త ఇస్తున్న మెసేజ్ ఏంటి అనంటే, ఆ దినము రాకముందే మీ జీవితంలో దేవుని గుర్తించండి, దేవుని వెదకండి, దేవుని ఎదుట మీ జీవితాలను సరి చేసుకోండి, దేవుని ఎదుట మిమ్మల్ని మీరు దీనులుగా చేసుకోండి, దేవుని యొక్క నీతిని అనుసరించండి, ఆయన న్యాయ విధులను అనుసరించండి. తత్ఫలితంగా 3వ వచనం ఏమంటాడు చూడండి. అందుకని ఏమంటాడు చూడండి 3వ వచనం, దేశములో సాత్వికులై
మీరు వెదకి వినయం గలవారై నీతిని అనుసరించేలా పర్హాప్స్ ఒకవేళ ఆయన యొక్క ఉగ్రత దినమున మీరేమవుతారంట, దాచబడతారు, ఉగ్రతను తప్పించుకుంటారు. అది కనుక వినండి, దేవుని ఎరగని ప్రజలు నీతి న్యాయమును విస్మరించి గర్విష్ఠులై తిరుగుతూ ఉన్నారు. దేవుని కోపాగ్ని అనగా శిక్షాదండనకు లోను కాబోతున్న దినము ఒకటి ఉంది. ఇక్కడ ఆ విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. అలాగైతే ఆ దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉండబోతుందో మనం యిర్మీయా గ్రంథానికి వెళితే అక్కడ మనకు కాస్త అర్థమవుతుంది. రండి, దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉండబోతుంది. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం. ఆ దినాన దేవుడు కనుపొచ్చే సమస్త జనుల మీద, ఆయన ఎరగని ప్రజల మీద, గరిష్ఠులైన ప్రజల మీద ఆయన కుమ్మరించే ఉగ్రత ఎలా ఉంటుందో 4వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం. దయచేసి 4వ వచనం చూద్దాం రండి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు యూదావరులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడినుడి. ఎవడును ఆర్పివేయలేనంత అగ్ని అట. కనుక ఇక్కడ యిర్మీయా కూడా అంటా ఉన్నాడు. ఏమంటాడు 4వ వచనంలో, అవిధేయత మానుకోండి. అవిధేయులు అంటే అర్థం ఏంటంటే మంచి చెప్తే దానికి వ్యతిరేకంగా తిరిగేవారు, నడిచేవారు, దేవుని మాటను వ్యతిరేకించేవారు. అందుకని ఇంకా అంటాడు, కింద ఏమంటాడు, అవిధేయులు అనే మాటకి ఏమన్నాడు, మీ హృదయములకు ఛేదన సంస్కారం చేసుకోండి. హృదయంలో ఉండే పాపం, హృదయంలో ఉండే కల్మషం, హృదయంలో ఉండే చెడు, ఇదంతా ఛేదించి బయటికి పంపించేసేయండి. లేదా ఎవడు ఆర్పివేయాలనంత అగ్ని రగులుకునే పరిస్థితి ఉంది అని ఇక్కడ యిర్మీయా చెప్పడం మనం చూస్తూ వస్తుంది. తర్వాత మాట ఏమంటాడు, దుష్కార్యములు మానుకోండి, అలాగే దేవునికి లోబడండి, సంస్కారం చేసుకోండి. అనగా హృదయంలో ఉండే అపవిత్రత, చెడుగంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. పౌలు కూడా ఇదే మాట అంటాడు, ఇదే విషయం ప్రస్తావిస్తాడు కదా. చూడండి, కొత్త నిబంధనకు రండి. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 6 నుంచి 8 మొదటి అధ్యాయం 6 నుంచి 8 వరకు. ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకము నుంచి ఎలాగ ప్రత్యక్షమవుతాడంట, అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతాడు. అగ్ని జ్వాలలో ఆయన ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఏం జరుగుతుందంట, దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవుని ఎరగని వారికి, ఆయన న్యాయ విధులను ఎరగవారికి, ఆయన సువార్తకు లోబడిన వారికి ఆయన కన్స్యూమింగ్ ఫైర్గా ఆయన ప్రత్యక్షం కాబోతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. ప్రియ సోదరా సోదరి, ఈ లేఖనాలు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, వినండి, ప్రస్తుతం మనం కృపాకాలంలో ఉన్నాం, నో డౌట్. ఈ కాలం దాటిన పిదప మానవుడు దేవుని యొక్క ఉగ్రత లేదా దేవుని కోపాగ్నికి లోను కాబోయే దినం ఒకటి రాబోతుంది. భక్తిహీనులకు, అవిధేయులకు, గర్విష్ఠులకు, ఆ దేవుని ఎరగని ప్రజలకు అది శిక్షా దినం. వినండి, ఒకవేళ ఈ రాత్రికి రాత్రే ప్రభు కనిస్తే ఇక రేపటి నుంచి సమస్త జనుల మీద ఈ శిక్షించే కోపాగ్ని అలా 7 సంవత్సరాలు రగులుకొల్పబడబోతుంది. ఒకవేళ మొదటి 3.5 సంవత్సరం కొద్దిగా భరించదగిన వేడిమేమో, ఆ తర్వాత 3.5 సంవత్సరం ఇక భరించలేని అగ్ని. ఎంతో దూరం లేదండి అది. ఆ బైబిల్ స్టడీలో విపులంగా వీటిని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఒకవేళ ఈ రాత్రికి ప్రభు వస్తే
ఇక రేపటి నుంచి ఆయన అగ్ని ప్రజల మీద, భూమి మీద రగులుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. 7 ఇయర్స్. ప్రియ సోదర సోదరి, అలాగైతే ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ఎవరైనా దేవుని ఎరగని స్థితిలో అవిధేయులుగా, అహంభావంతో, భక్తిహీనులుగా కొనసాగుతుంటే జాగ్రత్త. నీవు దేవుని శిక్షాగ్నికి లోను కాబోతూ ఉన్నావు. అందుకని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడు కదా. ఏమంటాడు అక్కడ? ఇదిగో గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము వచ్చెను. సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో 5వ అధ్యాయంలో, ఇక 6వ అధ్యాయం గురించి గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము వచ్చెను. తర్వాత మాట ఏంటి? దానికి తాళజాలిన వాడేవాడు. ఆయన ఉగ్రత దినం బయలుపరచబడిందంటే ఇక తట్టుకోవడం అనేది కష్టం. గొర్రెపిల్ల ఉగ్రత దినం అంట దాని పేరు. ప్రశ్న, ఎవరి గొర్రెపిల్ల? చెప్పండి, ఎవరి గొర్రెపిల్ల? 2000 సంవత్సరాల క్రితం నీ పాపాన్ని, లోక పాపం అంతటిని ఆ శిలువ రాణి మీద వేసుకొని ఆ గొల్గతా గిరి వరకు కూడా మోసుకొని వెళ్ళి ఆ శిలువ రాణి మీద భరించి ఆ శిక్ష అంతా వహించిన గొర్రెపిల్ల. అయితే ఆ దినాన ఆ గొర్రెపిల్ల ఉగ్రత దినాన విను, నిన్ను తప్పించేవాడు ఎవరు లేరు కదా, లేరు. కనుక నేడు నెమ్మదిగా కొనసాగించబడుతున్న ఈ దినాల్లోనైనా ప్రియ సోదర సోదరి, దేవుని సువార్తకు విధేయత చూపించి నీ హృదయంలో ప్రభువుకు స్థానం ఇమ్మని దేవుని దాసునిగా నేను నిన్ను బ్రతిమలాడుతూ ఉంటున్నాను. ఇంకా ఎంతకాలం క్రీస్తును బయటపెట్టి నీ జీవితంలో కొనసాగుతావు? ఇంకా ఎంతకాలం క్రీస్తును వెలుపల పెట్టి దేవుని మందిరానికి రావడం పోవడం జరుగుతూ ఉంటుంది? క్రీస్తుని హృదయంలోనికి స్వీకరించు. అప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి ఆయన సేవించి ఆయన ఆరాధించు. ఆ ఉగ్రత తప్పించుకుంటావు. ఆ భయంకరమైన ఆ వేడిమిని, ఆ దహించే ఆయన యొక్క అగ్నిని, శిక్షించే అగ్నిని తప్పించుకుంటావు కదా. అలాగైతే ఈ దినమే ప్రభువును నీ సొంత రక్షకునిగా నీ హృదయంలోనికి స్వీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నేను నిన్ను వేడుకుంటూ వస్తున్నాను. కాగా జెఫన్యా ప్రవక్త అంటున్నాడు, కూడి రండి, ఆయన్ని వెదకండి, ప్రభువును ఎరగండి, తత్ఫలితంగా ఉగ్రతా దినాన్ని మీరు దాచిపెట్టబడతారు. సో మొదటిది దేవుని శిక్షించే అగ్ని. రెండవదిగా చూద్దాం రండి. నేను 4 విషయాలు చెప్పాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. రెండవదిగా చూద్దాం దయచేసి మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు మనమంతా కలిసి చదువుకుందాం. మత్తయి 3, 10, 11, 12 వచనాలు బైబిల్స్ ఉన్నవారు దయచేసి బిగ్గరగా స్పష్టంగా కలిసి చదువుకుందాం రండి. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరును ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మిచ్చున్నాను. అయితే నా వెనుక వచ్చున్నాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయటికైనా నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బావుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టిలో పోసి ఆరని అగ్నితో పట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇతడు బాప్తిస్మిచ్చు యోహాను ప్రభుని గురించి చెప్తూ, ప్రియులారా, ప్రభు యొక్క చేతిలో ఒక చేట ఉందట. ఎవరైతే మేము ప్రభుని ఎరిగినాము, మారు మనసు పొందినాము అని చెప్పుకుంటూ ఉన్నారో వారిని ఒకనాడు ఆ చేటలో వేసి ఆయన చెరగబోతూ ఉంటున్నాడట. అలా చెరిగినప్పుడు ఏమవుతుంది చెప్పండి? గట్టి గోధుమలన్నీ కూడా ఒక ప్రక్కన పడుతుంటాయి. అలాగే
తరక, తాళ్ళు, పొట్టు మరొక వైపు ఎగిరి పడుతూ ఉంటుంది కదా. నేటి తరంలో లేదా చెప్పాలంటే టౌన్లో ఉండే పిల్లలకి అసలు ఏమీ ఏదో అర్థం కాకపోవచ్చు. గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఈ సంగతి, ఈ సీన్ అంతా, ఈ సబ్జెక్టు బాగా వాళ్ళకి అర్థమవుతుంది. లేదా వ్యవసాయకులైన వాళ్ళకి నాకంటే ఇంకా బాగా తెలుసు. ప్రియులారా, ఈ మాటలు యోహాను ఎవరితో చెప్తున్నాడంటే ఆయన దగ్గరకు బాప్తిసం కొరకు వచ్చే పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే వారితో చెప్తున్నాడు. వీరేమంటారు అంటే, మేము కూడా మారు మనసు పొందినాం, మాకు వాక్యం తెలుసు, మా నాయన పేరు యోసేపు, మా అమ్మ పేరు మరియమ్మ, కాబట్టి నాకు బాప్తిసం ఇవ్వండి అని కోవకు వీరు చెందినవారన్నమాట. వాస్తవికంగా కొంతమంది చెప్పాలంటే నిజంగానే మారు మనసు పొంది అనగా ఆ పాపాలు ఒప్పుకొని పాపల విషయంలో పశ్చాత్తాపడి బాప్తిసం పొందడానికి వస్తున్నారు కదా. ఇప్పుడు చదవండి 5-6 వచనాలు. వారందరూ ఆయన వద్దకు వచ్చి ఏం చేస్తున్నారంట? తమ పాపములు ఒప్పుకొనొచ్చు. వాళ్ళ పాపల విషయంలో కన్ఫెషన్ ఒప్పుకుంటూ, నేను పాపిని, నేను ఈ పాపం చేశాను, ఆ పాపం చేశాను, యేసు ప్రభు నా కొరకై సిలువలో చనిపోయాడు అనే తాత్పర్యంతో బాప్తిసం దగ్గరికి రావాలి. యాక్చువల్గా అప్పటికి యేసు ప్రభు ఇంకా సిలువలో ఆయన ప్రత్యక్షం కాలేదు. అయితే వీరు తమ పాపం విషయంలో హృదయంలో నొచ్చుకుంటూ, ఇదిగో ఏమంటున్నారు అక్కడ, తమ పాపములు ఒప్పుకొని యోహాను దగ్గర ఒప్పుకుంటూ, అది విషయం. కనుక యోర్దాను నదికి వచ్చి బాప్తిసము పొందుతున్నా. అయితే వినండి, ఇక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు అనబడే వీరు మారు మనసు పొందకుండానే, పాపముల గురించిన ఒప్పుదల పొందకుండానే ఈ ఎవరైతే బాప్తిసం దగ్గరికి క్యూ కట్టి వస్తున్నారో ఆ క్యూలో వచ్చి జాయిన్ అయిపోయారన్నమాట. వీళ్ళు ఆ క్యూలో వారితో కూడా కలిసి మాకు కూడా బాప్తిసం ఇవ్వండి అని ఆ బాప్తిసం కొరకై ముందుకు వస్తున్న వారుగా వారిని మనం చూస్తున్నాం. అందుకని 7వ వచనం ఏమంటాడు? చాలు. సో వీరు కూడా ఏం చేస్తున్నారంటే వారితో కలిసి వస్తున్నారు. ప్రియరా, గమనించండి, ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు అయిన వారికి ప్రభు ఇచ్చే బిరుదు ఏంటంటే చెప్పమంటారా? వేషధారులు. అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, సద్దూకయ్యులారా అని ప్రభు వారి గురించి చెప్పడం మనం చూస్తూ వస్తుంటాం. అయితే ఇక్కడ యోహాను వారిని ఏమంటున్నాడంటే సర్ప సంతానమా, అంటే అపవాది సంతానమా, ఇంకా దుష్టుడైన అపవాది యొక్క వశములో త్రిప్పబడుతున్న పిల్లలారా, ప్రజలారా, ఇలాంటి వారు నేటి దినాల్లో దేవుని సంఘాల్లో చాలామంది కనబడుతూ ఉంటున్నారు. వీరు దేవుని ప్రజలతో కలిసిపోయిన వారుగా ఉంటున్నారు. మేము కూడా పరిశుద్ధులమే, బాప్తిసం తీసుకున్నాముగా, గుడికి చందాలిస్తాముగా, మేము వెళ్ళేది విశ్వాసుల సంఘాలకే కదా, దేవుని ప్రజలతో కలిసిపోయారు. కానీ లోపల గింజ లేదు. లోపల వాస్తవికమైన జీవం లేదు. చూడ్డానికి గోధుమ గింజలాగానే పైనంతా కవరింగ్, బట్ లోపల ఫలం లేదు, లోపల సారం లేదు, లోపల వ్యవసాయదారుని తృప్తిపరచగలిగిన ఆహార పదార్థం స్టఫ్ లేదు. లేదా పొలంలో నాటితే ఫలించగలిగినట్టు జీవం లేదు. లోపల అసలు సరుకు ఉంటే కదా, ఎగిరెగిరి పడమంటే మాత్రం ఆ చాట్లో తీసుకుంటే అంతెత్తెగిరి పడతారు. పొట్టు, హస్క్. అయితే ప్రభు ఒకనాడట, చూడండి, చాట తీసుకుంటాడంట. నేడు విశ్వాసులము అని చెప్పుకునే ప్రతి వారిని ఆ చాటలోనికి తీసుకొని చెరగతాడట.
అప్పుడు ఏమవుతుంది? చదవండి 12వ వచనం. గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టునేం చేస్తారంట? బర్న్. గోధుమలను కొట్టులో పోసి అంటే అర్థం ఏంటి? గింజ ఉంది, గింజ పట్టింది, ఇది గింజ పట్టింది, పొట్టు పైన కవరింగ్. ఏం చేస్తారంట దాన్ని? ఆరని అగ్ని. ఇదే దీనికి నేనే ఒక పేరు పెట్టాలనుకున్నా, ఏంటంటే తీర్పు తీర్చు అగ్ని. మొదటి చూసాం శిక్షించే అగ్ని, దేవుని అగ్ని. రెండవది దేవుని తీర్పు తీర్చే అగ్ని. ఎందుకంటే చేట కదా కొన్ని అటు తీర్పులోకి కొన్ని అటు వస్తున్నాయి, పొట్టు ఈట వస్తుంది. సో డివిజన్. అందుకని దీనికి ఏం పేరు పెడుతున్నా అంటే తీర్పు తీర్చు అగ్ని. పిల్లరా, పైకి అనేక మంది మంచి గోధుమలాగానే కనబడతా ఉంటారు. భక్తి వేషాలు, ఇతరులను మోసపుచ్చే పరిస్థితులు, అట్ ద సేమ్ టైం తమను తామే మోసపుచ్చుకునే పరిస్థితి, అయితే లోపల ఫలము లేని పరిస్థితి. ఇది చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అందుకని ఇక్కడ యోహాను ఏమంటాడంటే 8వ వచనంలో ఏమంటాడు చూడండి. కాదు, 7వ వచనం 8వ వచనం మొదటి భాగం. మారు మనస్సునకు తగిన చెప్పండి ఫలము ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలము. ప్రియ సోదరా సోదరి, ఈ మధ్యాహ్నం సమయంలో ప్రభు బలను సమీపించకుందు ఒకసారి నీ హృదయాంతరంగాన్ని పరిశీలన చేసి చూసుకో. లోపల ఫలము లేని పొట్టు వంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావేమో. మారు మనస్సుకు తగిన ఫలము నీలో ఉందా? నిజ క్రైస్తవ జీవితం ప్రియులారా కవరింగ్ కాదండి. కవరింగ్ కాదు. కవరింగ్ జీవితం దేవుని సంఘములో కలిసి జీవించడానికి సరిపోతుంది. అయితే ఒకనాడు ప్రభు చాట్లోనికి తేబడుతున్నప్పుడు అది తేలిపోతుంది. వినండి, కేవలం తేలిపోవడం మాత్రమే కాదు, ఆరని అగ్నికి లోనవుతున్న పరిస్థితి. అలాగే తినటి విశ్వాసులో ఉదాహరణకు వ్యవసాయకునికి సంతోషపరచగలిగిన ఆత్మ ఫలాలు ఉన్నాయా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తాం. వ్యవసాయకుడైన దేవుని సంతోషపరచగలిగిన ఆత్మ ఫలాలు నేటి విశ్వాసులో ఉన్నాయా? అలాగే వ్యవసాయకుని తృప్తిపరచగలిగిన జిహ్వా ఫలాలు నీలో ఉన్నాయా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువుకు మహిమ తేగలిగిన వెలుగు ఫలాలు నీలో ఉన్నాయా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అలాగే రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం పరిశుద్ధత అనే ఫలం నీలో ఉందా? పరీక్ష చేసుకుంటూ ప్రభు బలను సమీపిద్దాం. నేను ముగిస్తున్నాను. గత వారం 3 దినాల సహవాస కోడికలు జరిగినాయి. అంశము మనం ఈ బ్యానర్ మీద మనము రాసి పెట్టుకొని ఉన్నాం. బహుశ్రేష్టమైన ఉపదేశం తన దాసుని ద్వారా మనకు అందించబడుతూ వచ్చింది. గమనించండి, అది వాస్తవికమైన గోధుమ గింజే అయితే భూమిలో వేస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మొలకెత్తి ఫలిస్తుంది. అనగా ఇంకా అనేకమైన గోధుమ గింజలను దానిలో నుంచి అందిస్తుంది. దానిని ఏమంటామంటే ఉత్పత్తి లేదా ప్రత్యుత్పత్తి. ఇది వాస్తవికంగా ఆ పైరులో వ్యవసాయదారుడు కోరేది ఇదే. ఆ గోధుమ గింజను భూమిలో వేసినప్పుడు అది బస్ట్ అవుతుంది. అందులో నుంచి అది మొలకెత్తి అందులో నుంచి చాలా చాలా గింజలు ప్రత్యుత్పత్తి ఇస్తుంది. అది కావాలి వ్యవసాయకుడు. ఆయన కోరేదంతా కూడా అది. ఈనాడు ప్రశ్న, ఆ విశ్వాసం అని చెప్పుకునే మనం ప్రభు కొరకు ఫలించే అనుభవంలో కొన్ని ఆత్మలను
ప్రభు చెంతకు తేగలిగిన వారంగా ఉండాలండి. దీనిని ప్రత్యుత్పత్తి అని అంటాం. ఇంకా ఒక్క ఆత్మను కూడా ప్రభునిత్యమై ఫలించలేదు అంటే ఒకవేళ పొట్టులాగానే ఉన్నామేమో, పరీక్ష చేసుకునవలసిన వారంగా ఉంటుంది. నో ఫర్టిలిటీ అన్నమాట, అందులో గింజ లేదు, జీవం లేదు. అలాగైతే ఒకనాడు ప్రభు తన చేటను చేతిలోనికి తీసుకుంటే నువ్వు ఏ గుంపులో కనబడతావు, ఎటువైపు నువ్వు రాలిపోతావు. నీవు పరీక్షించుకొని ప్రభు యొక్క బలను సమీపించవలసిందిగా ప్రభు నామలో మనవి చేస్తున్నా. కనుక దేవుని యొక్క అగ్ని రెండు రీతులుగా ఇతను చూస్తున్నాం. ఒకటి ఏంటి చెప్పండి, దాని పేరేంటి? దేవుని అగ్ని, శిక్షించే అగ్ని. రెండవది తీర్పు తీర్చు అగ్ని. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు ముందున్న ప్రభు దినాన చూద్దాం, ప్రార్థన చేసుకుందాం.